ట్రాఫిక్ జామ్ మన ఇండియాలో కొత్తేం కాదు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ ఇలా ఏ సిటీని తీసుకున్నా ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులు తక్కువేం కాదు. చిన్న సిటీ నుంచి మెట్రోపాలిటన్ సిటీల వరకు ట్రాఫిక్ ఇబ్బందులు మనకు మామూలే. అయితే ట్రాఫిక్ జామ్ అంటే 2-3 గంటలకు మించి ఉండదు. మహా అయితే ఓ పూట సమయం పడుతుంది. వర్షాలు పడితే ఇంకోసారి రోజంతా ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు. కానీ ఈ నేషనల్ హైవే మీద మాత్రం కొన్ని రోజులుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. జనాలు అక్కడే రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిండి, నిద్ర అంతా రోడ్లపైనే. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? ఎన్ని రోజులుగా వాహనాలు నిలిచిపోయాయి? ఈ భారీ ట్రాఫిక్ జామ్కి ప్రధాన కారణమేంటి? దసరా సమయం కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఆది సోమవారాల్లో విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రయాణికులకు నరకం చూపించింది. అంతకు మించి కోల్కతా ఢిల్లీ హైవే చుక్కలు చూపిస్తోంది. బీహార్లోని కోల్కతా ఢిల్లీ హైవే మీద 4 రోజులుగా వాహనాలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. వందలాది వాహనాలు దాదాపుగా బంపర్ టు బంపర్ క్యూలో నిలిచి ఉండిపోయాయి. గత శుక్రవారం బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో జాతీయ రహదారి 19లో చాలా భాగం రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ హైవేపై పలుచోట్ల వివిధ ప్రదేశాలలో నిర్మించిన మళ్లింపులు, సర్వీస్ లేన్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ రోడ్లపై ప్రతి చోట గుంతలు దర్శనమిచ్చాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా గంటలు పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. అయితే రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న 6 లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లు నీటితో మునిగిపోయాయి. అధికార యంత్రాంగం సమన్వయం లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. ఈ భారీ ట్రాఫిక్ జామ్ ను పరిష్కరించడానికి స్థానిక యంత్రాంగం ఎటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు. జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ గాని, రోడ్డు నిర్మాణ సంస్థ గాని ఈ విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థ, రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అక్కడ ఆగిపోయిన డ్రైవర్లు చెబుతున్నారు. ప్రయాణిస్తున్న వారు ఒక రోజుకు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారు. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకెళ్తున్న డ్రైవర్లు అవి పాడైపోతాయని చెబుతున్నారు. ఇంకోవైపు అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఈ ట్రాఫిక్ తో ప్రభావితమయ్యాయి. ఇక ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా? అధికారిక గణాంకాలేవీ లేకపోయినా 2010లో చైనా దేశంలోని బీజింగ్ టిబెట్ పై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా గుర్తించబడింది. మంగోలియా ప్రాంతం నుండి బీజింగ్ కు బొగ్గు తీసుకెళ్తున్న వేలాది ట్రక్కులు రహదారిపై నిలిచిపోవడంతో బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 26 వరకు 12 రోజుల పాటు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు అవస్థలు పడ్డారు.